హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మీకు మంచి రెసిపీ చూద్దామని వీడియోలో పెట్టానండి. ఈ రెసిపీ ఏంటంటే మరమరాలతోటి రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టంగా తింటారు. ఈ టీ టైం స్నాక్ అండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్తో పాటు ఈ స్నాక్ ఐటెం పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఒక 6 కప్పులు మరమరాలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను. ఒక 2-3 రెబ్బలు కరివేపాకండి. కొబ్బరి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తినలేని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి కొద్దిగా వేసండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. లేదంటే నేనైతే వేయలేదు. ఏదైనా చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో అని చెప్పి నేను వేయలేదండి. ముందుగా బాండి పెట్టి నూనె వేసుకోవాలి. దీనికి నూనె కూడా ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు నూనె పడుతుంది. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న పల్లీలు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. అవి బాగా వేయించుకోవడం వలన ఇది ఒక్క పల్లీలు వేయించుకోవడం టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది. ఇవి ఏంటంటే నేను చెప్పేవన్నీ కూడా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీస్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఈ స్నాక్ చాలా నచ్చుతుంది. ఇది టీ టైం స్నాక్ అండి. రైనీ సీజన్లో బయటికి వెళ్ళలేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునేదండి. జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ నుంచి వచ్చి ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పుడు చేసుకుని తొందరగా అయిపోయేదండి. ఎక్కువ టైం పట్టదు. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ తినడానికి బాగుంటుందండి. అలాగే మీరు ఇవి వేగిన తర్వాత దాంట్లోనే పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే మనం రెడీగా ఉంచుకుని కరివేపాకు, కొబ్బరి కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకుని మనం రెడీగా ఉంచుకున్న మరమరాలు నేను 6 కప్పులు తీసుకుని మీరు కూడా మీకు కావాలంటే మెజర్మెంట్ పెంచుకోవచ్చండి. ఎందుకంటే నేను మా చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఈ 3-4 కంటే ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి. ఇది 2-3 రోజులు వస్తుంది. ఈ నేను చేసిన మెజర్మెంట్ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి. కాకపోతే 2 రోజుల కన్నా సరిపడగా చేసుకుంటే మళ్ళీ పిల్లలు అడిగి ఒకరోజు చేసిన మళ్ళీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరు తినట్లేదు కాబట్టి నేను 2-3 రోజులు సరిపడా చేస్తాను. ఏమైనా చేసినా ఇలాంటివి తర్వాత మళ్ళీ వేరే ఐటెం చేస్తే వాళ్ళు అది బాగుంటుందని చెప్పి తింటారని. ఇదేంటంటే తొందరగా అయిపోతాయి. ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోమని టైం కూడా మనకి ఎక్కువ పడుతుంది. టైము లేనప్పుడు ఇలాంటివి ఎక్కువ ప్రాసెస్ పెట్టుకుంటే సింపుల్గా పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇవేంటి ఈజీగా తొందరగా అయిపోయాయండి. అందుకని ఇలాంటివి నేను మెజర్మెంట్ తప్పకుండా పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ కాబట్టి తక్కువ క్వాంటిటీగా చేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మీరు దీంట్లోనే నేను రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసండి. ఈ కారం మాది కొద్దిగా కారం ఎక్కువ ఉందని నేను 1/2 స్పూన్ వేసాను. మీరు కారాన్ని బట్టి కావాలంటే కొద్దిగా వేసుకోండి. పచ్చిమిరకాయలు వేసుకునే వాడితే కారం సరిపోతుంది. అది మీ ఇంట్లో తినే పిల్లలు పెద్దవాళ్ళు తినడాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా వేసాను. ఇవన్నీ వేసి మొత్తం అడిగి కలిపేసి తర్వాత మరమరాలు వేసుకోండి. మరమరాలు వేసుకున్న తర్వాత అవి పొయ్యి ఆపేసేసండి. ఆఫ్ చేసేసి మనం ఒక పేపర్ వేసుకుని దాని మీద ఈది పెట్టుకొని కలుపుకుంటే మొత్తం అంతా కరిగిదురుంది. ఏంటంటే కింద ఫ్లోర్ పాడవడం కోసం నేను పేపర్ వేసి దాని మీద వేసుకుని కలిపానండి. మళ్ళీ ఇవన్నీ ఖరాబ్ అయితే ఇవన్నీ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి, టైం పడుతుందని చెప్పి ఏదంటే ఈ జాబ్ హోల్డర్స్కి అంత టైం ఉండదు. అందుకని ఈజీగా ఇలా చేసుకోండి. మీకు కూడా సింపుల్గా అవుతుంది. ఏదైనా పేపర్ వేసుకుని చేసుకుని కింద పడినా కూడా పేపర్ పడుతుంది కాబట్టి ఎక్కువ ఖరాబ్ అవ్వదండి. ఫ్లోర్ కూడా నీట్గా ఉండదు. అలాగే పసుపు కూడా కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే చాలు. ఇవన్నీ కరిగి తీసుకుని తర్వాత మరమరాలు రెడీగా ఉంచుకున్న మరమరాలు వేసుకుని అడిగి పైకి బాగా కలిపేసుకుని మనం కావాలంటే మనం పైన ఇంకొక 2 డబ్బులు కరివేపాకు వేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కలిపిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 రోజుల పాటు పిల్లలు తింటారు. బాక్సులో కూడా లంచ్ బాక్స్తో పాటు ఈ స్నాక్ ఐటెం కూడా వాళ్ళకి పిల్లలకి ఇవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట కొనే ఆహారం కాదు. బయట అమ్ముతారు కానీ అవి ఎప్పుడో చేసినవి ప్యాకింగ్లు అండి, స్టోర్వి. ఇదేంటి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినది కాబట్టి చక్కగా 2 రోజులు పిల్లలకి బాక్స్లో పెట్టించినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నూనెలు, ఆయిల్స్ అవి స్టోర్ చేసి ఆయిల్స్ కూడా ఒక్కోసారి వాసన వస్తుంటాయి. అలాగే డేట్ ఎక్స్పైరీ కూడా ఒక్కోసారి ప్యాకింగ్లు ఉంటాయి. అది ఏంటంటే ఇలా మనం ఇంట్లో చేసిన అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లలకు కూడా మంచిది,
హెల్తీగా మనం ఏదైనా ఇంట్లో చేసుకున్న దానికి మించి ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో చేసుకోవడం వలన చాలా చాలా పిల్లలకు కూడా మంచిదండి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట అంటే ఒక్కొక్కసారి స్టోర్ చేసినవి ఎక్కువ కాలం ఉన్నవి మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన డేట్ దాటినవి ఎక్స్పైరీ డేట్వి కూడా ఇస్తుంటారు. అలాంటి తిన్నప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్ అది అవుతుంది. అందుకని మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. ఇవి ఇలా రెడీ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని దాన్ని ఒక డబ్బాలో వేసుకుంటే 2-3 రోజులు స్టోర్ చేసుకుంటే ఉంటాయండి. ఇది ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఇది షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. ఎలా ఉన్నాయని చెప్తే దాన్ని బట్టి మేము ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చుకోవద్దు. మీరు చెప్పే కామెంట్స్ బట్టి ఇంకా మంచి మంచి రెసిపీస్ తేలిగ్గా అయిపోయేవి యూజ్ అయ్యేవి జాబ్ హోల్డర్స్కి బ్యాచిలర్స్కి కొత్తగా యూజ్ అయ్యేవి పెట్టడానికి రెసిపీస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది పిల్లలకి చాలా వస్తుంది, ఎందుకంటే కారం తక్కువ ఉంది కూడా పెద్దవాళ్ళకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.